అలెగ్జాండర్ దగ్గర పైసలు లేవు. అలెగ్జాండర్ దగ్గర పైసలు లేవు. ఒక ఫిలాసఫర్ ఇచ్చిన మాట పట్టుకొని గ్లోబ్ను పట్టుకున్నాడు. మనోడిని బీసీఎస్ చేస్తే అని పిలిచి రాజ్యం ఏంటి, పైసలు లేవు కదా సార్, వీడికి చేత కాదు. ముందు అసలు చేత కాదు, 2 చేతులు పెట్టి లేపాలి ఈ యువకుడిని, సంకలాల చేయి పెట్టి. పైసలు లేవు కదా సార్ అంటాడు. ఇంకేదన్నా అది అంటే ఇంకేదో చెప్తాడు, ఇంకొక అంటే చీకటి పడింది కదా సార్ అంటాడు. అరే రెడ్డి గారి భూమిలో నువ్వు వాని పొలంలో నీళ్లు పెట్టడానికి అర్ధరాత్రి పాములు తేలు పుట్టింది అయిపోయాను గారు. అర్ధరాత్రి అని మోటార్ వేయడానికి, వాడి ఇంజన్ పెట్టడానికి, వాడి భూమిలో నీళ్లు కట్టడానికి, వాడి శవాలను తగలబెట్టడానికి డామ్న పుణ్యమైందాక శ్మశానాలు రెడ్డి గారు. మన రాజ్యం కోసం భయం అది నీకు? ఏ ఆలోచనల కింద బతుకుతున్నాం మనం? ఏ తాత్విక చింతనలో బతుకుతున్నాం? మన తత్వశాస్త్రం ఏంటి అసలు? మానవుడి విముక్తి ఎక్కడ దాకా? మనకు తత్వగీతం లేకుండా పోయింది, తాత్విక చింతన లేకుండా పోయింది. అందశ్రీ ఒక అద్భుతమైన పాట రాశాడు. ఎంత గొప్ప పాట అది! మానవుడి గురించి ఏం పాట రాసిండు అందశ్రీ? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆ పాట వింటే గుండెలు కరిగిపోవాల్సిందే. పాడిన అందశ్రీ అనే నా మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీలో నా రూమ్కి వచ్చి ఉండే అందశ్రీ అనే నా మిత్రుడు ఆ పాట పాడి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇక మనిషి లేడు, ఉంటే గింటే మంచి మనిషి రేవంత్ రెడ్డి అని చెప్పిపోయాడు. ఈ ఎడుకోవాలి చెప్పండి. ఇక మనమంతా ఇప్పుడు ఆడిపోవాలి చెప్పాలి. అయా తెలంగాణ విప్లవం తాత్వికత యొక్క మార్గం చెప్పిపోయింది అని దండం పెడతా. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ బాధ బయలుదేరుతాడు. అందశ్రీని చచ్చిపోయినా అని విమర్శించిండు, విషయాలను రాళ్లతో కొట్టాడు. 30 ఏళ్ళ నుంచి అంటారు రాళ్లతో కొట్టడానికి. ఒక్క మాట అంటానికి నా ఎదురుగా ఒక్కడు రాలేదు, సింగిల్ మనిషి రాలేదు. సత్యాన్ని మాట్లాడితే ఓడిపోతుంది. సత్యం గురించి మాట్లాడితే శత్రువు కూడా సత్యం గురించే మాట్లాడతాడు. సత్యాన్ని మైదానంలోకి తేవాలి, గడప దాటించి. సత్యాన్ని పట్టుకొని మైదానంలో వీరుడిలాగా యుద్ధం చేస్తే అప్పుడు తెలుస్తుంది కథ. మరొక కవి బయలుదేరింది, మరొక అన్నయ్య గోరేటి వెంకన్న. పల్లె కన్నీరు పెడుతుంది కనిపించని కుట్రలో. నిజమే, కన్నీరు పెట్టింది. ఫలానా పరిపాలకుడు వల్ల కన్నీరు పెట్టింది, చంద్రబాబు నాయుడు వల్ల. మరి తెలంగాణ గడ్డ మీద మనందరికీ కన్నీళ్లు తెప్పిన కేసీఆరే ఈ తెలంగాణకి పన్నీరు కురిపించిండని కేసీఆర్ దగ్గరికి పోయిండుగా. ఏ పాట, ఏ గాయకుడు, ఎవరు మనకి తాత్విక మార్గాన్ని చూపించేది? ఎవరు చూపించాలి? అయినా అందశ్రీ వ్యక్తిగతంగా మిత్రుడు, తాత్వికంగా క్లారిటీ లేకుండా పోయాడు. గోరెడ్డి వెంకన్న మిత్రుడే, ఇప్పుడున్నాడు. మన ఉద్యమం పెరిగి పెద్దదైతే గోరెడ్డి వెంకన్న మన ఉద్యమంలోకి వస్తాడు. మనకి ఐడియాలజీ లేకుండా పోయింది. చిరంజీవి గారు మేము ఉద్యమ మీటింగులు పెట్టడానికి పోతే మాకు పాటలు పాడేది ఒక్కడు రావట్లే. ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు. మేము పాటలు పాడే వాళ్ళనే పైసలు అడుగుతాం, మీరు 10 రూపాయలు వేసుకోండి. వారేమో 1,50,000 అడుగుతున్నారు, వారు 1,50,000 అడుగుతున్నారు. వారే గోసి పెడతారు, వారే గొంగళేస్తారు. కూలీ వర్గం యొక్క విముక్తిలాగా ఉంటారు వారు చూడటానికి. తెలంగాణలో పాటలు పాడే గుంపులు భారతదేశ చరిత్రలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేవు ఇన్ని బృందాలు. ఈ బృందాలన్నీ పేద వర్గం విముక్తి యొక్క రూపాన్ని వేసుకొని అగ్రవర్ణాలని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు గత శతాబ్దాలుగా, దశాబ్దాలుగా. ఇది ఎక్కడా లేదే. ఒక పేదల వర్గాన్ని విముక్తి చేసి వాళ్ళని రాజ్యం వైపు నడిపించడానికి నీ రూపం, నీ బట్టలు వేసి, నీ గానం, నీ పాట, నీ ట్యూను, శ్రామిక వర్గం యొక్క ట్యూన్స్లో పాటలు పాడి అగ్రవర్ణాల సింహాసనం మీద కూర్చోబెట్టవేంటి? ఈయన పెద్ద కొడుకై వస్తాడని ఒకడు రాస్తాడు. రేవంత్ రెడ్డి ఆడ మనకు పెద్ద కొడుకై వస్తాడు. ఈయన పెద్ద కొడుకై వస్తాడు, నీ గల్లాపట్టాను చిన్న కొడుకుని బయలుదేరాడు. నేను
తెలంగాణ తల్లికి చిన్న కొడుకుని అయిపోయి అంటున్నా. నేను కొద్దిగా ముందుకు అట్లే ఉరుకుతా, చిరంజీవి గారు ఏమనుకోద్ది, నేను కొద్దిగా ఉరుకుతా, నన్ను ఆపుతా ఉంటాడు. అన్న మమ్మ నా తమ్ముడు ఎడిపోతాడు 50 అవుతాడు అని, నేనేమి కానన్నా, ఏమి కాదు. ఇది